నాన్నగారు రాజ్యం ఇవ్వలేదు అని చెప్పి బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు అని లక్ష్మణస్వామికి చెప్తుంటే, కౌసల్య ఒక దూడ కూడా వెళ్ళిపోతుంటే తెలియక ఆవు విడిచిపెట్టి ఉండలేక ఆ దూడ వెంట వెళ్ళిపోతుంది. అటువంటిది ఇంత సుగుణాభిరాముడవైన నువ్వు అరణ్యవాసానికి వెళ్ళిపోతే నేను మాత్రం అంతఃపురంలో ఉండగలనా? నేను నీతో వచ్చేస్తాను అంది. అంటే రాముడు అన్నాడు, అమ్మా ఆ మాట నువ్వు అనకూడదు, నేను వినకూడదు. ఎందుకనంటావేమో, భర్తుక్కిల పరిత్యాగో నృశంస కేవలం స్త్రియా సభవత్యాన కర్తవ్యో మనసాపి విగర్హిత. నువ్వు నాతో వచ్చేస్తాను అన్న మాటలో ఆంతరమైనటువంటి సారాంశం ఏమిటి? దశరథ మహారాజు గారితో కలిసి ఉండడం ఇక్కడ నీకు ఇష్టం లేదు. ఎందుకని? దశరథ మహారాజు గారి వలన నేను సంతోషం పొందలేకపోతున్నాను. నువ్వు వెళ్ళిపోతే కొడుకు వెళ్ళిపోయాడని నాకు దుఃఖంగా ఉంటుంది, కాబట్టి నేను నీతో వచ్చేస్తాను. అమ్మా, నువ్వు నాతో వచ్చేస్తే అనుమతించడానికి నేనెవర్ని? నువ్వు సభర్తృకవు. భర్త గారు దశరథ మహారాజు గారు జీవించి ఉన్నాడు. ఆయన జీవించి ఉండగా ఆయన పట్టమహిషివై, ఆయన భార్యవై, ఆయనను విడిచిపెట్టేసి వెళ్ళిపోతాను అన్న ఆలోచనైనా రావచ్చా అమ్మా? దుఃఖంలో ఆవేశంలో ఆ మాట అంటున్నావు, కానీ ఆ మాట నీ నోటి వెంట రావచ్చా? ఒకవేళ అటువంటి ఆలోచన కానీ మనసులో వస్తే అది ఎంత నింద్యమైన ఆలోచనమ్మా! అట్లా తీసుకెళ్ళే అధికారం నాకు లేదు, వదిలి వచ్చే అధికారం నీకు లేదు. వెళ్ళమన్నది నన్ను తప్ప నిన్ను కాదు. నువ్వు నాతో ఎట్లా వస్తావు? నేనెట్లా తీసుకెడతాను? ధర్మం కోసం నేను వెడుతూ నువ్వు ధర్మం తప్పడాన్ని నేను ధర్మం తప్పి నిన్ను నాతో అనుమతించి తీసుకెళ్ళడం ఎట్లా కుదురుతుంది?